నా స్టైల్‌లో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కావాల్సినవి చికెను, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక టమోటా. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక పాత్రను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి తిప్పి మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం గోంగూర ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం పక్కనున్న స్టవ్ వెలిగించుకొని బాండీని పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని వేయించుకోవాలి. మధ్య మధ్యన చికెన్ కూడా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. గోంగూర నీరంతా వినికేలాగా వేయించుకోవాలి. చికెన్ ముక్కలు మగ్గాక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి తిప్పి స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ పోసుకొని ఎగరనివ్వాలి. వాటర్ అంతా ఇనిగిపోయాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గోంగూరని వేసి ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా పౌడర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా లాస్ట్‌లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. గ్రేవీ టైప్ కన్నా గానీ ఇలా ఎగురు టైప్‌లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మా వారికైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.